Good afternoon. My name is Shiva, BA second year, private college. Good afternoon, everybody. My name is Naipal, currently 8th class. ఇప్పుడు మనం నేను చేసే విద్యుత్ అయస్కాంతం అంటే అయస్కాంతం అనేది విద్యుత్ గుండా ప్రవహిస్తుందని నేర్పించే ప్రయోగం. ముందుగా ఈ ప్రయోగానికి కావాల్సిన ఒక బ్యాటరీ, ఎనామిల్ పూత కలిగిన ఒక రాగి తీగ, ఒక స్క్రూ, గుండు పిన్నులు. ఇప్పుడు ప్రయోగం చేద్దాం. రాగి తీయని ముందుగా స్క్రూకి చుట్టాలి. చుట్టిన తర్వాత ఒకటి ధనావేశం దగ్గర ఒక వైపున ధనావేశం దగ్గర ఇంకో వైపున రుణావేశం దగ్గర పెడితే ఇక్కడున్న కింద ఉన్న పిన్స్, గుండు పిన్నులు అనేవి అతుక్కుంటే వీళ్ళ లోపల విద్యుదయస్కాంతం అనేది ప్రవేశిందని నిరూపించబడుతుంది. అంటుకుంటలేదంటే ఇంట్లో ప్రవేశలేదా? అంటే ఇంట్లో ప్రవేశించాలంటే కొంచెం టైం పడుతుంది. చేస్తారా నేను? ఓకే, ఫెవిస్టిక్ అన్న, ఫెవిస్టిక్ చేస్తారా? తీగలో వచ్చిన తీగని ఇలా చుట్టాలి. తీగని ఈ విధంగా గ్రూప్ మొత్తం చుట్టిన తర్వాత ఒక వైపున రుణావేశం దగ్గర ఇంకో వైపున ధనావేశం దగ్గర పెట్టి అతుక్కోవచ్చు. ఇలా అందుకుంటుంది, ఒక వదిలేసి తెలిసిపోతుంది. సో దీనివల్ల తెలిసింది ఏంటంటే విద్యుదయస్కాంతం ఉన్నట్టయితే కింద పిల్లలు అతుక్కుంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రయోగ విధానాన్ని చూద్దాం. ప్రయోగ పరికరాలు: ఇనుపమేకు, ఎనమేకు పూత గల రాగి తీగ, బ్యాటరీ, చిన్న చిన్న ఇనుప వస్తువులు. కృత్యం చేసే విధానం: ఎనమేకు పూత గల 30 సెంటీమీటర్ల పొడవైన రాగి తీగను తీసుకొని దాని రెండు చివర విద్యుత్ ప్రసరించేటట్టు రుద్దండి. ఒక ఇనుపమేకును తీసుకుని దానిపై ఎనమేకు పూత గల రాగి తీగను స్ప్రింగ్ లాగా ఒక చివరి నుండి రెండవ చివరకు లాగాలి. రాగి తీగ రెండు చివరలను బ్యాటరీ ధ్రువాలకు కలపండి. ఇనుపమేకు దగ్గరగా 2 సూదులను లేదా పిన్నులను ఉంచండి. ఆకర్షిస్తుందో లేదో పరిశీలించండి. పరిశీలన: విద్యుత్ రాగి తీగ చుట్టూలోకి పంపడం నిలిపివేసినప్పుడు ఇనుపగుండు మేకు సూదులను ఆకర్షిస్తుందా లేదా? ఆకర్షిస్తుందని తెలుసుకున్నాం.